యేసుక్రీస్తు నామం బట్టి మీ అందరికీ ప్రైజ్‌లాలు. అయితే ఈ రోజున మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఒక చిన్న సందేహాన్ని పంచుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో గానీ, మన బతుకులో గానీ, లేకపోతే మన సిట్యుయేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అయితే ఒక్కసారి మీరు ఇక్కడ ఒక చెట్టుని మీరు గమనించినట్టయితే, ఒక ఫలాలు ఫలించలేని, ఒక నిరాకారమైన స్థితిలో, ఒక అభివృద్ధి అనే లేని స్థితిలో, ఒక ఆకులు లేని పరిస్థితిలో మీరు ఆ చెట్టుని మీరు గమనించి ఉంటారు. ఒక శూన్యమైన స్థితిలో ఆ చెట్టు ఉండడం మీరు చూస్తుంటారు. అయితే ఈ రోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో కానీ, మన బతుకులో కానీ, లేకపోతే మన జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఒక ఫలించలేని ఆ విధంగా ఫలించలేని మన జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. బట్ ఈ రోజున నువ్వు ఏ స్థితిలో జీవిస్తున్నావు? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునితో సాహసమే జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. అయితే ఒకసారి మన బైబిల్‌లో కూడా మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. బట్ ఈ రోజున దేవుడితో నువ్వు సహవాసమై జీవిస్తున్నావా? లేకపోతే విరుద్ధంగా జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రైజ్ లార్డ్. ఆమేన్.